నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన కూటమి నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ అధికార పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒక నిర్మాణం అనుమతితో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏకంగా త్వరలో జరగబోయే కేబినెట్ బెర్త్ రేసు వరకు వెళ్ళింది. జిల్లాపై ఏకచక్రాధిపత్యం కోసమే మంత్రి నారాయణ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అగ్రనేతల మధ్య రగులుతున్న ఈ వర్గ పోరుకు అధినేత చంద్రబాబు నాయుడు ఎలా చెక్ పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అధికార కూటమికి ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన టీడీపీలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల మధ్య అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి నారాయణ అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని నిర్మాణంలో నారాయణ నేటికి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పటికీ జిల్లాలో అత్యంత బలమైన నాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఇప్పుడు భారీ గ్యాప్ ఏర్పడింది. చిన్న సమస్యను సైతం ఇరు వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొడవ పడుతూ పరోక్షంగా పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య వివాదం ముదరడానికి ఒక భవన నిర్మాణ అనుమతుల వ్యవహారమే ప్రధాన కారణంగా నిలిచింది. నెల్లూరు నగరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థలం పక్కనే ఒక భవనానికి మున్సిపల్ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఆ భవన ప్లాన్కు అధికారులు ఆమోదం తెలపడమే కాకుండా స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ దానికి శంకుస్థాపన చేయడం వివాదాన్ని రాజేసింది. అది నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న కట్టడమని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వొద్దని వేమిరెడ్డి వర్గం ముందుగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎంపీ హోదాలో ఉన్న వేమిరెడ్డి స్వయంగా అభ్యంతరం చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు ఆ ప్లాన్కు ఆమోద ముద్ర వేశారు. దీని వెనుక మున్సిపల్ మంత్రి నారాయణ పరోక్ష హస్తం ఉందని వేమిరెడ్డి వర్గీయులు ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. తన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అధికారులు వ్యవహరించిన తీరుపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. స్వపక్షంలో ఉంటూనే మంత్రి నారాయణ కావాలనే తనను టార్గెట్ చేశారని ఆయన గుర్రుగా ఉన్నారు. జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకే మంత్రి నారాయణ అధికారులను పావులుగా వాడుకుంటున్నారన్న వాదనను వేమిరెడ్డి వర్గీయులు బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ వర్గీయులు మాత్రం ఈ ఆరోపణలను ధీటుగా తిప్పికొడుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు కేవలం నిబంధనల మేరకే చట్టబద్ధంగానే ఆ కట్టడానికి అనుమతిచ్చారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా రూల్స్ ప్రకారమే పనులు జరుగుతాయని, ఇందులో మంత్రి నారాయణ వ్యక్తిగత జోక్యం ఏమీ లేదని వారు వాదిస్తున్నారు. ఇద్దరు నేతల అనుచరుల మధ్య ఈ మాటల యుద్ధం నెల్లూరు రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ఈ భవన నిర్మాణ వివాదం వెనుక మరో బలమైన రాజకీయ కారణం కూడా దాగి ఉందన్న చర్చ అధిష్టానం వద్ద జోరుగా సాగుతోంది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే మంత్రిగా ఉన్న నారాయణకు ఈ సమీకరణాలు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ప్రశాంతిరెడ్డికి మంత్రి పదవి లభిస్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తన ప్రాభవం పూర్తిగా తగ్గిపోతుందని నారాయణ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. జిల్లా రాజకీయాలను వేమిరెడ్డి దంపతులు తమ గుప్పెట్లోకి తీసుకుంటారన్న భయంతోనే నారాయణ ఇలా ముందస్తు కట్టడికి దిగారని వేమిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలోనే ఈ రెండు వర్గాల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు అగ్రనేతల మధ్య నెలకొన్న ఈ వివాదం ఇప్పుడు కింది స్థాయి క్యాడర్తో పాటు అధికార యంత్రాంగానికి కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మంత్రా, ఎంపీనా ఇద్దరిలో ఎవరి మాట వినాలో తెలియక స్థానిక మున్సిపల్, రెవెన్యూ అధికారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అధికారుల బదిలీలు, పాలనాపరమైన నిర్ణయాల్లో ఈ వర్గపోరు స్పష్టంగా కనిపిస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించి అఖండ విజయం సాధించిన కూటమి పార్టీలకు ఇప్పుడు ఈ అంతర్గత విభేదాలు అతిపెద్ద మైనస్గా మారబోతున్నాయి. ఇలాంటి వివాదాల వల్లే పార్టీ తనకు తానే ఇబ్బందులు కొని తెచ్చుకుంటోందని సామాన్య కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోకపోతే నెల్లూరు జిల్లాలో పార్టీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఈ ఆధిపత్య పోరుకు బ్రేక్ పడే అవకాశం లేదు.